భాగవత కథలు 1. భూదేవి విలాపం. పూర్వం ఎంతోమంది దానవశ్రేష్ఠులు భూమిపై పుట్టి అధికారాలు చేపట్టి రాజులై భూమిని ఆక్రమించారు. భూదేవి ఆ భారం మోయలేక బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి విలపించింది. బ్రహ్మదేవుడు కరుణతో ఆమెను ఓదార్చి ఆమెతో సహా కొంతమంది దేవతలను వెంటబెట్టుకుని విష్ణుమూర్తిని దర్శించి పురుస్సూక్తం పఠించాడు. విష్ణుమూర్తి ప్రసన్నుడై, దేవతలారా, మీరందరూ మీ అంశలతో యదువంశంలో జన్మించండి. నేను వసుదేవునికి పుత్రుడిగా జన్మించి భూభారం తొలగిస్తాను. ఆదిశేషుడు నాకు అన్నగారుగా జన్మిస్తాడు. యోగమాయ తన అంశతో ఒక ముఖ్యమైన కార్యనిర్వహణకై భూమిపైన జన్మిస్తుంది అని చెప్పాడు. దేవతలు దానికి అంగీకరించి బ్రహ్మదేవుడితో సహా వారి లోకాలకు తిరిగి వెళ్లారు. 2. యదువంశం. యయాతికి పెద్ద కుమారుడు యదువు. ఆ యదుమహారాజు పేరు మీద ఆ వంశానికి యదువంశము అనే పేరు వచ్చింది. ఆ వంశంలో కార్తవీర్యార్జునుడికి 1000 మంది కుమారులు. అందులో 5 కుమారులు పరశురాముడి బారి నుండి చావు తప్పించుకొన్నారు. వారి వల్ల యదువంశం వృద్ధి చెందింది. ఆ వంశంలో అహుకునికి ఉగ్రసేనుడు, దేవకుడు అనే 2 కుమారులు, ఉగ్రసేనునికి కంసునితో సహా 9 మంది కుమారులు, 4 కుమార్తెలు కలిగారు. దేవకునికి 4 కుమారులు, దేవకితో సహా 7 కుమార్తెలు కలిగారు. భూలోకంలో యాదవ వంశంలో పుట్టిన శూరసేన మహారాజు మధురాపురాన్ని రాజధానిగా చేసుకొని మధుర శూరసేన దేశాలను పాలించాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు, పృథ అనే కుమార్తె కలరు. శూరసేన మహారాజు తన స్నేహితుడైన కుంతిభోజునికి పిల్లలు లేకపోవడం వలన తన కుమార్తె పృథను దత్తత ఇచ్చాడు. అందువలన ఆమెకు కుంతి అనే పేరు వచ్చింది. వసుదేవునికి దేవకుని కుమార్తెలు ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే 7 కాకరోహిణి, పౌరవి, మదిర, కౌసల్య, రోచన, ఇలా అనే మరొక 6 కలిసి మొత్తం 13 మంది భార్యలు. పాండవుల తల్లి అయిన కుంతీదేవి స్వయానా వసుదేవుని చెల్లెలు. వసుదేవుని భార్య దేవకి కంసునికి చెల్లెలు, చిన్నాన్న కుమార్తె అవుతుంది.